బ్రేకింగ్ న్యూస్. గత 2 వారాలుగా హైదరాబాద్లో అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీభత్సమైన వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని చెప్పవచ్చు. హైదరాబాద్లో వరుసగా కురుస్తున్న ఈ వర్షాల ద్వారా ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అలాగే మూసి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాలు కురవడంతో అంటే విస్తారంగా వర్షాలు పడుతుండడంతో కొన్ని ఇండ్లు కూడా కూలిపోతున్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాము. ఇల్లు కూలిపోయిన ఎవరైతే ఆ బాధితులు ఉంటారో బాధితుల రోదన అయితే చాలా తీవ్రంగా మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి ఆ బాధితులు అయితే చెబుతా ఉన్నారు. అలాగే ఇక ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలోని మూసి పరివాహక ప్రాంతంలోని వరదలు అయితే విస్తారంగా కొట్టుకుపోతూ ఉన్నాయి. అంటే ఆ వరదలు దగ్గరగా అంటే ఇల్లు లోపలికి వస్తున్నాయి. ఇల్లు లోపలికి ఆ నీరు వచ్చి కనీసం నిత్యావసర వస్తువులను కూడా లేకుండా చేస్తున్నాయి. అలాగే మనం విజువల్స్ కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా బాక్స్ 1లో విజువల్స్ అయితే విస్తారంగా కురుస్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బాక్స్ 2లో చూసుకున్నట్టయితే వోల్గా న్యూస్ స్క్రీన్పై చూసుకున్నట్టయితే ఏదైతే కార్లు కానీ అక్కడున్న వాహనాలు కానీ అలాగే తోపుడు బళ్ళు సైతం ఆ వరదలో కొట్టుకుపోతున్న ఆ విజువల్స్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ముఖ్యంగా వోల్గా న్యూస్ స్క్రీన్ పైన మనము రెండో స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే బైకులు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయి. అలాగే అంతటి వరద దాదాపు ఒక 55-60 సెంటీమీటర్లతో పాటు కురుస్తున్న వర్షానికి ఆ వరద బీభత్సం అయితే సృష్టిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏదైతే కూడలిలో అలాగే రహదారులపైన కూడా వర్షపు నీరు ఆ వరదలు చేరడంతో వాహనదారులు సైతం తీవ్రమైన ఇక్కట్లకు పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఆఫీసులు వదిలే సమయంలో అంటే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఆ ప్రాంతంలోనే వర్షాలు కురుస్తుండడము ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ఒక చిరాపుంజి ప్రాంతంలాగా మారిపోయింది. ఎందుకంటే అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉంటాయి కాబట్టి గత 2 వారాలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తూ ఉన్నది. అంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఇక రాత్రి మొత్తము వర్షం పడుతూనే సందర్భాలు అయితే గత 2 వారాలుగా చూస్తూ ఉన్నాము. రాత్రంతా వర్షం విస్తారంగా ఎక్కడ ఆగకుండా క్లౌడ్ బర్స్టర్ లాగా వర్షం కురుస్తూనే ఉన్నది. ఇక ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో రెడ్ అలర్ట్ను కూడా ప్రకటించారు. కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. ముఖ్యంగా అత్యవసరమైన పరిస్థితులు వస్తే తప్ప ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు రంగంలోకి దిగి అక్కడ తెగిపడిన తీగలు కావచ్చు లేదంటే అక్కడ తెగిపోతున్న దానికి సంబంధించిన రోడ్లు కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. ఆ రోడ్లను కూడా ఎప్పటికప్పుడు మరమ్మతు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వర్షాలు అయితే అసలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి. ఒక గంట టైము అంటే గంట ఎరిపి ఇచ్చిందంటే మరొక 2-3 గంటల పాటు విస్తారంగా వర్షాలు పడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా పొద్దంతా కాస్త కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ రాత్రులు మాత్రం అసలు గ్యాప్ లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా అధికారులు కీలకమైన ఆదేశాలను జారీ చేస్తూ ఉన్నారు. ఎవరు పెద్దగా రోడ్లపైనకి రావద్దని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాలు చేసుకునే వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ప్రతి ఒక్క ఉద్యోగాలు ఇంటి నుంచి చేసుకుంటేనే అది చాలా బెటర్ అని. ఎందుకంటే ఇలాంటి ఒక వర్షాలు విస్తారంగా కురుస్తున్న సమయంలో అందరూ బైక్లు వేసుకొని తమ కార్లు వేసుకొని తమ వాహనాల ద్వారా లేదంటే బస్సుల ద్వారా మెట్రోల ద్వారా ఆఫీసులకు వెళ్ళడం కన్నా ఇంట్లో నుంచి తమ వర్క్ను చేసుకోవడమే ఈజీ అవుతుంది. అదే శ్రేయస్కరం అంటూ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ మేరకు కాస్త ఎరిపిస్తే కొంతమంది షాపింగ్లు కూడా చేసుకోవాలని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడంతా దసరా సీజన్ నడుస్తుంది, బతుకమ్మ సీజన్ నడుస్తుంది. తెలంగాణలో బతుకమ్మకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కాబట్టి బతుకమ్మ వేడుకలను కూడా సరిగా నిర్వహించుకోలేకుండా పోతున్నామని వర్షాల వలన మహిళలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బతుకమ్మ అనేది 9 రోజులుగా ఇక్కడ తెలంగాణలో సంస్కృతిలో భాగంగా 9 రోజులు బతుకమ్మ ఆడుతూ ఉంటారు. ఎంగిలిపూల బతుకమ్మ సెప్టెంబర్ 20 నుంచి 21 నుంచి స్టార్ట్ అయింది. 21 నుంచి మొదలైన ఈ బతుకమ్మ ఉత్సవాలు దాదాపు సెప్టెంబర్ 30 వరకు ఈ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక 2వ తారీఖున అక్టోబర్ 2న దసరా ఉంది కాబట్టి దసరాకు సంబంధించి ఏదైతే షాపింగ్ కానీ లేదంటే ఇతర ఏదైనా ఇంట్లో సరుకులు కొనడం కానీ దానికి సంబంధించిన
ఏదైనా పనులు పెట్టుకుందామన్నా బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే మొత్తం మీద ఇలాంటి పరిస్థితుల్లో షాపింగ్ మాల్స్ కూడా వెలవెలబోతున్నట్టు తెలుస్తూ ఉన్నది. అంటే ఇటు అధికారులకు ఇక్కడితో పాటు ఇక్కడ వ్యాపారస్తులకు కూడా తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుంది ఈ వర్షం అనేది. వ్యాపారస్తులు కూడా వాపోతున్నారు. అలాగే చిరు వ్యాపారస్తులు ఎవరైతే బండ్లపై, తోపుడు బండ్లపై, లేదంటే టిఫిన్ సెంటర్లు, లేదంటే తినుబండారాలు, ఇతర చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారో వారందరికీ కూడా ఈ వర్షాలు భారీగా షాక్ ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రోడ్ల మీద పెట్టి అమ్ముకునే వారి పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. ముఖ్యంగా ఎవరైతే ఆ చిరు వ్యాపారస్తులు ఉంటారో, చిరు వ్యాపారస్తులు అయితే తీవ్రమైన ఇబ్బందులకు అయితే లోనవుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అన్నట్టు ప్రభుత్వాలు అలాగే అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని, ప్రవహిస్తున్న నీటిపై ఎవరు నడవద్దని. ఎందుకంటే ఎక్కడ ఏ నాళాలు తెరుచుంటాయో తెలియదు. నాళాల్లో పడి కొట్టుకుపోయిన సందర్భాలు ఇదివరకు చాలా సందర్భంలో చూసాము. అలాంటి పరిస్థితుల్లో ఇంతలా ఉధృతంగా ప్రవహిస్తున్న ఇలాంటి ఒక వరద ప్రవాహంలో ఎవరు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు అజాగ్రత్తగా ఎవరు వ్యవహరించొద్దు, అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే పలు జిల్లాల్లో ఈ వర్షపాతం అయితే విస్తారంగా కురుస్తుంది. ఇక ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ చెరువులు కానీ, కుంటలు కానీ, అక్కడున్న ఆ సరస్సులు కానీ, చిన్న చిన్న కుంటలు కానీ పొంగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక బతుకమ్మ ఉత్సవాలను ఆ చెరువుల దగ్గర నిర్వహిస్తుంటారు కాబట్టి వారికి కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా అంటే ఇది కోతలు కూడా కోసిన సందర్భం, కొన్ని పంటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో తీవ్రంగా ఈ అకాలంగా కురుస్తున్న వర్షాలకు కొంతవరకు కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో పంట నష్టం కూడా జరుగుతుందని, దానికి సంబంధించిన పంట నష్ట నివారణ చర్యలు కూడా అధికారులు ఇప్పటివరకు చేపడుతున్నారా లేదా అనే దానిపై కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం మీద గత 2-3 వారాలుగా కురుస్తున్న ఈ వర్షాల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారన్న విషయం అయితే క్లియర్గా అర్థమవుతున్నది. అయితే దసరా ఉత్సవాలలోపు, దసరా పండుగలోపు ఇలాగే ఉంటుందా వాతావరణం అనేది అయితే ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తున్నది. అయితే ఇలాంటి బతుకమ్మ పండుగ సందర్భంగా ఇలాంటి వర్షాలు కురవడంతో ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలు అయితే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయా, లేదంటే ఇది తుఫాన్ కింద మారే అవకాశం ఉందా, లేదంటే ఒక 2-3 రోజులు ఇది గ్యాప్ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అనేది అయితే వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ వర్షాలు కురుస్తున్నప్పుడు కొంచెం లోతట్టు ప్రాంతంలోని ప్రజలు, మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. అధికారులు, ప్రజలే కాదు, మనం కూడా స్వయ నియంత్రణ పాటించాలి. మనమే రక్షణ కల్పించుకోవాలి. కాబట్టి ప్రజలైతే తప్పని పరిస్థితుల్లో ఎవరు ఊరికే ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దసరా సెలవులు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ఉన్నాయి. ఇక పిల్లల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు.